ఏంటంత చిరాగ్గా కోపంగా ఉన్నాను అనుకుంటున్నారా? ఉండరా అండి, మీరేనా అలాగే ఉంటారు ఈ సిచ్యువేషన్లో. ఏమైంది అంటున్నారా? 4 రోజులు ఊరెళ్ళారండి మా ఆయన. వచ్చినప్పుడు ఏదో తీసుకెళ్ళాలి కదా, గుడ్డముక్క పడేయాలి కదా మా ముఖాన్ని. అక్కడ ఏదో సీరో డ్రెస్ లేకపోతే నైటీ తెచ్చేసినా చాలండి, హ్యాపీగా సర్దేసుకుంటాం మేము. ఇప్పుడు అండి ఇలా బయటకు వెళ్తాను, అందరూ అడుగుతారండి మీ ఆయన ఏం తెచ్చారు. అందరూ అక్కర్లేదు, మా అమ్మే ఫోన్ చేసేది. ఇదిగో ఫోన్ చేసిందండి. అమ్మా చెప్పు, ఏం కోపంగా లేదు చెప్పు. ఇటు మీ అల్లుడు ఏం తెచ్చారా? తెచ్చారమ్మా బ్యాగ్ తోటి మ్యాచింగ్ బట్టలు పంపించి మాట్లాడేటి. వద్దా? సరే పెట్టి అయితే ఫోన్, ఇప్పుడు అసలు నాకు చిరాగ్గా ఉంది. ఇది పరిస్థితి. ఇంట్లో వాళ్ళు ఇలా తినేస్తే ఇక బయట వాళ్ళు ఇంకెలా ఉంటారు? ఈ మగవాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. మేము తేవట్లేదు రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు అవి. సంవత్సరం తర్వాత ఏంటి ఎంత ఆనందంగా ఉంటున్నారా? ఈసారి మా ఆయన ఊరెళ్ళండి 2 చీరలు పట్టుకొచ్చారండి. మరి ఇంక వీధిలో మనం ఎలిగిపోవచ్చండి. మా అమ్మ ఫోన్ చేద్దామండి. హలో అమ్మా, వీడియో కాల్ చేస్తున్నాను చూడు, మీ అల్లుడు 2 చీరలు పట్టుకొచ్చారు, చూద్దు కానీ వీడియో కాల్ చేయి. ఓకే. ఇది ఒక చీర అండి మా ఆయన పంపించారు. అమ్మా చూసావా? ఏంటిది పాత మోడల్ లాగా ఉందా? పోనీ చూడు. అమ్మ బాందిని, అమ్మ బాందిని. ఏంటిది నీ దగ్గర ఆల్రెడీ ఉంది, నా దగ్గర ఈ కలర్. అమ్మ కలర్ ఉంది కానీ మోడల్ లేదు కదా, పాత దగ్గర. నేను అనుకుంటూనే ఉన్నానండి అవి పాత మోడల్ అని అనేసి, కానీ మా అమ్మ చెప్పే వరకు నాకు తెలియలేదు. చూసారా ఏటో ఆయన గ్రీన్ కలర్ నాకు 90 ఉన్నాయండి. నేనేమైనా తెమ్మని అడిగానా ఏటా అండి? నేనేమైనా తెమ్మని చెప్పానా? తేలేదు కదా. డబ్బులు ఎక్కడ పడితే అక్కడ తగిలేసేయడమే. చెప్పాలి కదా, నాకు ఫోన్ చేయాలి కదా, నాకు ఒక వీడియో కాల్ చేసి ఇది బాగుందని అడగాలి కదా. అలాంటివి ఏమీ ఉండవండి. హేటే ఈ మొగ అదే నా కుట్టుకోలకు కానీ 350 రూపాయలు 500 ఇచ్చాను అనుకోండి జాకెట్కి, ఎంత రేటా అని అంటారు. మరి మేము చెయ్యట్లేదు.